ముందుగా పంతులు చెప్పినట్లు ఒక 2 రౌండ్లు అయితే వేసేస్తాం. వేసేసి కుక్కర్ పెట్టాను. కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసి ఇప్పుడు పొంగల్ చేద్దామా ఇంకేమైనా చేద్దామని ఆలోచిస్తూ జీలకర్ర మిరియాలు అయితే వేసేసాను. అన్నీ వేసేసాక మళ్ళీ గుర్తొచ్చింది, మా ఆయన 1 కేజీ మటన్ తెచ్చారు కదా, దాంతో ఏదో ఒకటి చేసేస్తాంలే అని. ఏంటి ఈరోజు ఫస్ట్ ఇంట్రొడక్షనే లేకుండా బడబడా అని మాట్లాడుతుందని చూస్తున్నారా? చాలా రోజులైంది కదండి మాట్లాడి, అందుకనేసి మాట్లాడుతున్నాను. ఇంకైతే ఇది మటన్ అయితే చేస్తున్నాను. నా ట్రిపాయిడ్స్ స్టాండ్స్ అన్నీ మా చిత్తూరులో ఉన్న రెంట్ హౌస్లోనే ఉంది, ఇక్కడికైతే తెచ్చుకోలేదు. నేను వంట చేసేటప్పుడే హాఫ్ బాటిల్కి అయితే నీళ్ళు పట్టుకుంటాను, దాన్ని కంప్లీట్గా తాగేస్తాను. ఎందుకంటే అన్నం తినేదానికి ముందుగానే కొంచెం నీళ్ళు తాగేస్తే ఫిల్లింగ్గా ఉంటుంది, కొంచెం ఫుడ్ కూడా తక్కువ వెళ్తుంది కాబట్టి. అండ్ మటన్ అయితే మా ఆయన 1 కేజీ తెచ్చారు. నేను ఆల్మోస్ట్ ఒక 750 గ్రామ్స్ వరకు అయితే చేసేసాను. ఇది మటన్ చేస్తున్న ప్రాసెసే. మటన్ మాత్రమే చేయడం లేదు, మధ్య మధ్యలో అయితే హార్ట్ బీట్ సిరీస్ సీజన్ 1దే చూస్తున్నాను. ఇంకా ఏంటో మనకు సిజర్స్ నైఫ్స్ ఎన్ని అవైలబుల్లో ఉన్నా ఏదైనా మన స్ట్రాంగ్ కోల్గేట్ టూత్పేస్ట్తో వాడి షైన్ చేసిన పళ్ళతోనే అన్నీ తీసేస్తామన్నమాట. నాకు తెలిసి ఇది కుక్కర్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది, నేను ఏమేమి వేస్తున్నాను అది మాత్రమే మీరు చూడగలుగుతూ అంటారు. లైక్ ప్రాసెస్ మొత్తం చూడలేకపోవచ్చు. ఇది అయితే ఫైనల్గా ఇంకా కుక్కర్ క్లోజ్ చేస్తాము అనేటప్పుడు ఆనవాయితీగా ఫస్ట్ టేస్ట్ అయితే చూసేసేయాలి. ఉడకగానే 2 ముక్కలు వేసి ముక్కలు ఉడికిందా లేదా అనేది కూడా చూడాలి. దీంట్లో నేనైతే ఒక టిప్ చెప్తాను, అదేంటంటే ఒకవేళ మటన్ ఎక్కువ ముదురుగా ఉంటే కోకోనట్ షెల్స్ ఉంటాయి కదా, వాటిని వేసి ఉడకబెడితే బిన్నెగా అయితే ఉడుకుతుంది. చూసారా, హార్ట్ బీట్ సిరీస్ చూస్తూనే నేను మటన్ కూడా టేస్ట్ చేసేస్తున్నాను. ఈవెన్ కరెంట్ పోయినా పిసాసిలా కూర్చొని తింటున్నాను. అంటే చాలా రోజులైంది మటన్ తెచ్చుకొని, కాబట్టి కొంచెం లైక్ ఆస్వాదిస్తూ తిన్నాను. మటన్ చికెన్ రసము రైస్ అయితే అయిపోయింది. మా ఆయన ఎగ్ కూడా తెమ్మన్నాను, బట్ కోల్ ఫారంలో అయితే ఈరోజు ఎగ్స్ లేదన్నారంట. సో ఎగ్స్ లేవు. ఇక్కడ ఏంటో అంత తీవ్రంగా ఆలోచిస్తున్నాను అనుకుంటున్నారు కదా, మామిడికాయతో రసం పెడితే ఎలా ఉంటుందని ఆలోచించాను. మళ్ళీ ఎందుకులే ప్రయోగం, ఇంట్లో వాళ్ళపైన చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మళ్ళీ సైలెంట్ అయిపోయాను. ఎవరైనా ఇంతవరకు మటన్కి అప్పలం కాంబినేషన్గా పెట్టుకున్నారా అనేది కమెంట్స్లో చెప్పండి. నా వీడియో ఇక్కడి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చింటుంది. నచ్చితే లైక్ చేయండి.